సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూసివేస్తున్నారు. ఇప్పటికే పలు ఆలయాలు మూసివేయగా మరికొన్ని కాసేపట్లో మూసివేస్తారు. ఇవాళ రాత్రి 9:50 చంద్రగ్రహణం మొదలై అర్ధరాత్రి 1:31 పూర్తిగానుంది. చంద్రగ్రహణం తర్వాత ఆలయాల్లో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని కాసేపట్లో మూసివేయనున్నారు. తిరిగి సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీవారికి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి రేపు ఉదయం 3:30 మళ్లీ ఆలయాన్ని తెరవనున్నారు. स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। ఇటు చంద్రగ్రహణం సందర్భంగా అయోధ్యలోని బాలరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసివేశారు. తిరిగి సోమవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు బాలరాముడి దర్శనం కల్పించనున్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూసివేసిన ఒక్క శ్రీకాళహస్తి ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయంపై ఏ గ్రహణ దోషం ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుంటే రాహుకేతు దోషాలు ఉండవని నమ్మకం. అందుకే భక్తులు ఆలయంలో గ్రహణకాల పరిహారాలు నిర్వహిస్తారు. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రము ఈ గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవారికి కూడా విశేషంగా గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎందువల్ల ఆ సమయంలో గ్రహణకాల సమయంలో ఆలయం తెరిచి ఉంచుతారంటే ఇక్కడ స్వామివారు శ్రీకాళహస్తీశ్వర స్వామి. శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జీవాలు కూడా స్వామివారిని పూజించి సేవ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. స్వామివారికి శిరస్సు మీద కాలము అంటే 5 తలల సర్పం ఉంటుంది. విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి గ్రహణకాల శాంతి అభిషేకం నిర్వహించబడుతుంది. ఆ సమయంలో గ్రహణకాల సమయంలో భక్తులందరూ కూడా మేల్కొని ఉండి శ్రీ స్వామి అమ్మవారిని మనసులో స్మరించుకోవచ్చు. మరుసటి రోజు వేకువజామున లేచి స్నానములు ఆచరించి శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలిగి గ్రహణ దోషాలన్నీ కూడా విడిపోతాయి. ఇక తిరుమల శ్రీవారి ఆలయం మూసివేతపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే శ్రీవారి ఆలయాన్ని ఆలయ అర్చకులు మూసివేయనున్నారు. ముందుగా ఆలయంలో ఉన్నటువంటి బంగారు వాకిలికి తాళాలు వేయనున్నటువంటి అర్చకులు, అటు తర్వాత వెండి వాకిలి వద్ద కూడా ఉన్నటువంటి ద్వారాలకు తాళాలు వేయనున్నారు. చివరకు కూడా మనం ప్రస్తుతం ఎక్కడైతే విజువల్స్లో చూస్తున్నామో మహాగోపురం కింద ఉన్నటువంటి ప్రధాన ద్వారానికి కూడా తాళాలు వేయనున్నారు. ఈ రాత్రి 9:30 గంటల సమయంలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం నేపథ్యంలో ముందుగా 6 గంటలకు ముందే శ్రీవారి ఆలయాన్ని మూసివేయనటువంటి పరిస్థితుల కారణంగా మరి కాసేపట్లోనే శ్రీవారి ఆలయాన్ని కూడా ఆలయ అధికారులు అర్చకుల పర్యవేక్షణలో మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉదయం నుంచి కూడా టీటీడీ భక్తులను దర్శనానికి అనుమతించింది. దాదాపు 30,000 మంది భక్తులకి నేడు శ్రీవారి దర్శనాన్ని కూడా టీటీడీ కల్పించింది. నిన్నటి నుంచి కూడా తిరుమలకు భక్తుల రద్దీ భారీగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు 12 గంటల పాటు భక్తులకి స్వామివారి దర్శనాన్ని రద్దు చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచే టీటీడీ భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించడానికి కూడా నిలిపివేసింది. అటు పిదప అప్పటికే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులతో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులు, అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్యూల్లో వెయిట్ చేసి ఉన్నటువంటి భక్తులను కూడా ప్రస్తుతం దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న దాదాపు 82,000 మంది భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించినటువంటి టీటీడీ నేడు మరో 30,000 మంది భక్తులకు కూడా దర్శనాన్ని కల్పించింది. మరి కాసేపట్లోనే శ్రీవారి దర్శనాన్ని కూడా నిలిపివేయనున్నటువంటి టీటీడీ అటు తర్వాత అర్చకులు స్వామివారికి రాత్రి నివేదించాల్సినటువంటి పూజాది కార్యక్రమాలను కూడా ఇప్పుడే నిర్వహిస్తున్నారు. గుడి మూసేయనున్న నేపథ్యంలో ముందుగానే స్వామివారికి కైంకర్యాలను నిర్వహించి అటు పిదప నివేదనలు కూడా సమర్పించి అటు తర్వాత ఏకాంత సేవను కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత ఆలయ ద్వారాలను కూడా అధికారుల సమక్షంలో కూడా మూసివేయనున్నారు. ప్రస్తుతం ఏదైతే
ఆలయాన్ని మూసేస్తారో తిరిగి రేపు వేకువజామున 3 గంటలకు కూడా అర్చకులు ఆలయాన్ని తెరవనున్నారు. ముందుగా పుణ్యావచనం నిర్వహించి ఆ తర్వాత ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కూడా నిర్వహించి అటు పిదప స్వామివారిని సుప్రభాత సేవతో కూడా అర్చకులు మేల్కొల్పనున్నారు. దీంతో దాదాపు 12 గంటల విరామం కూడా స్వామివారికి లభించనుంది. ఈ 12 గంటల పాటు కూడా పూర్తిగా భక్తుల దర్శనానికి కూడా నిలిపివేయనున్నారు. మొత్తం ఆలయం మొత్తం ద్వారాలు కూడా మూసివేయనున్నారు. కేవలం భద్రతా సిబ్బంది మినహా మిగతా ఎవరు కూడా ఆలయంలో లేనటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే కనిపించనున్నది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ముందస్తుగానే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లో అలాగే కంపార్ట్మెంట్లో ఉన్న భక్తులందరూ కూడా దర్శనాన్ని అనుమతించింది. నిన్న మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లు కూడా మూసివేయడంతో ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరినీ కూడా యాత్రి సముదాయాల్లో వేచి ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఈ గ్రహణం కారణంగా నేడు శ్రీవారి అన్నప్రసాద వితరణ చేసే వెంగమాంబ సముదాయాన్ని కూడా మూసివేయనున్న నేపథ్యంలో భక్తులకి ఆహార కొరత రాకుండా కూడా ముందుగానే ఆహార పొట్లాలను కూడా పంపిణీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. అలాగే లడ్డూ వితరణశాలను కూడా నేడు మూసివేయనుండడంతో భక్తులకు ప్రసాదాల కొరత లేకుండా ముందుగానే కోరినన్ని లడ్డూలను కూడా భక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గ్రహణం కారణంగా మరికొద్ది సేపట్లోనే శ్రీవారి ఆలయ ద్వారాలు కూడా మూతపడనున్నాయి. సరిగ్గా రాత్రి 9:31 నుంచి అర్ధరాత్రి 1:18 వరకు కూడా గ్రహణ గడియలు ఉండడంతో గ్రహణ గడియలు ప్రారంభానికి 6 గంటల మునపే ఆలయాన్ని కూడా మూసివేయాలన్న నియమ నేపథ్యంలో మరి కాసేపట్లోనే టీటీడీ ఆలయాన్ని కూడా మూసివేయనున్నది. తిరిగి రేపు ఉదయం వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ముందుగా పుణ్యావచన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తర్వాత ఆలయ శుద్ధిని చేసి కూడా అర్చకులు ఆలయ ద్వారాలను కూడా తెరవనున్నారు. అటు పిదప స్వామివారిని సుప్రభాత సేవతో కూడా మేల్కొల్పి తిరిగి 7 గంటల నుంచి కూడా సామాన్య భక్తుల్ని టీటీడీ దర్శనానికి అనుమతించింది. భక్తుల రద్దీని ముందుగానే ఊహించినటువంటి టీటీడీ రేపు విఐపి బ్రేక్ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేసి స్వామివారికి కైంకర్యాలు నివేదనలు పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నుంచి కూడా సామాన్య భక్తుల్ని దర్శనానికి అనుమతించేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ఇది ప్రస్తుతం చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మరి కాసేపట్లో మూసివేయనున్న నేపథ్యంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.